राम 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 नाम तारकं 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 राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं 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 जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शंकरादिसेव्यमान पुण्यनाम कीर्तनं शंकरादिसेव्यमान पुण्यनाम कीर्तनं शंकरादिसेव्यमान पुण्यनाम कीर्तनं शंकरादिसेव्यमान पुण्यनाम कीर्तनं राम 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 नाम तारकं 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 राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं 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 जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शंकरादिसेव्यमान पुण्यनाम कीर्तनं 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 पन्नगभूषण परमशिवा पन्नगभूषण परमशिवा पन्नगभूषण परमशिवा पन्नगभूषण परमशिवा पार्वती रमणा सदाशिवा पार्वती रमणा सदाशिवा
గురు శరణం గురు శరణం గురు శరణం సదామసి గురు శరణం గురు శరణం గురు శరణం సదామసి గురు శరణం గురు శరణం గురు శరణం సదామసి గురు శరణం నమే కర్మ నమే శక్తి నమే కర్మ నమే శక్తి నమే బంధ నమే ముక్తి నమే బంధ నమే ముక్తి గురు కర్త గురు దాతా గురు కర్త గురు దాతా గురు కర్త గురు దాతా గురు కర్త గురు దాతా సదా మమ శ్రీ గురు శరణం సదా మమ శ్రీ గురు శరణం గురు శరణం గురు శరణం సదా మమ శ్రీ గురు శరణం గురు శరణం గురు శరణం సదా మమ శ్రీ 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 గురు శరణం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః యథాగ్నే దాహికా శక్తి రామకృష్ణే స్థితా ధియా సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం నమః శ్రీయతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. కొద్ది నిమిషాల పాటు మనమందరం కూడా ధ్యానం చేస్తాం. ధ్యానమైన తర్వాత సంకీర్తన అవన్నీ ఉంటాయి. సో మొదట్లో అందరం కలిసి భగవంతుని ధ్యానం చేస్తాం. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదస అఖిల భేదాతీతమేక స్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తి విమల పరమహంసం రామకృష్ణం భజామి. హృదయగమనంలో ఆశీర్లుగా ఉన్నటువంటి మన ఇష్టదైవాన్ని గురించి మనం ఎప్పుడు ధ్యానిస్తాం. ఇప్పుడు మనలో మనం లోపలికి వెళ్తున్నాం కాబట్టి బయట ప్రపంచంతో మనకు పని లేదు. అందువల్ల కళ్ళు మూసుకొని మనం ధ్యానానికి ఉపక్రమిస్తాం. సో మొట్టమొదట సహస్రారంలో మన దీక్షా గురువు గారు కూర్చొని ఉన్నట్టుగా మనం భావించాలి. సాక్షాత్కార పత్రం మీద మన దీక్షా గురువు కూర్చొని ఉన్నట్లుగా ఆయన ప్రసన్న వదనంతో మన పట్ల ప్రసన్నంగా ఉన్నట్లు సో మనం దీక్షా గురువును ప్రార్థన చేయాలి. వారి పాదాలను ఆశ్రయించి సో మనల్ని అనుగ్రహించవలసిందిగా
దారి చూపవలసిందిగా దీక్షాగురుని ప్రార్థించాలి. వారి పాదాలకు పుష్పాలు సమర్పించి వారిని ప్రార్థన చేయాలి. So many of the devotees who have taken the mantra from the Guru. So we practice as our Guru has instructed us. So Diksha Guru. So we offer our respects and pranams to Diksha Guru, who is more soft flowers at his feet, and pray to him to be kind enough to guide us in the spiritual path. So now, come to the region of the heart, to Hridaya Kamala, so on a 8-petal red lotus, your Ishta is seated. Now, the Diksha Guru gets merged in the Ishta. Now visualize the Ishta seated in the region of the heart. హృదయ కమల మధ్యంలో అష్టదళ పద్మం మీద మన ఇష్టదైవం కూర్చొని ఉన్నట్లుగా మనం భావించి ఆయన్ను మన మనసులో నిలిపి ధ్యానం చేయాలి. దీక్షాగురును తీసుకొని మన ఇష్టదైవంతో పాటు ఆయన్ను లీనం చేయాలి. ఇప్పుడు దీక్షాగురు రామకృష్ణ వారిలో కలిసిపోయారు కాబట్టి ఇక ఇష్టదైవం మీద మనం దృష్టి సారించాలి. సో మన ఇష్టదైవం చిన్మయంగా ఉన్నట్లుగా, శోభాయమానంగా వెలిసిపోతున్నట్లుగా, ప్రాణవంతంగా సజీవంగా ఉన్నట్లుగా మనం ఆయన్ను ధ్యానించాలి. మన మనసంతా పూర్తిగా ఆయన దివ్యమైన రూపంతో నిండిపోవాలి. ఇంకా మన మనసులో ఎటువంటి ఆలోచన కూడా ఉండకుండా కేవలం ఇష్టదైవం మాత్రమే నిండి ఉన్నట్లుగా మనం ఆయన్ని ధ్యానించాలి. దీక్షాగురు ప్రసాదించిన ఆ మంత్రాన్ని కూడా జతపరిచి మంత్రాన్ని జపించుకుంటూ రూపాన్ని కూడా మనం ధ్యానం చేయాలి. Visualize the Ishta seated in the region of the heart on the 8-petal red lotus. The luminous form, the living form of the Lord, the cheerful form of the Lord. So the Lord is very much pleased with your prayer and meditation, and is ready to bless all of us. So now mentally repeat the Maha Mantra graciously given by the Diksha Guru, and same time visualize the divine form of the Ishta, the luminous form of the Ishta. The whole mind filled with the form
and the Mahamantra only. So chant mentally the Mahamantra and visualize the most wonderful, living, luminous form of your Ishta. So there is no other thought in the mind except the luminous form of the Ishta and the Mahamantra. ఇష్టదైవాన్ని మనం ప్రార్థించాలి. ఎప్పుడూ మనతో పాటే ఉండాలని, మనకు ఆధ్యాత్మిక విషయంలో దారి చూపాలని, మన చేయి పట్టుకొని నడిపించాలని, ముందుకు తీసుకెళ్ళాలని, ఎప్పుడూ మనతో పాటే ఉండాలని మనం ఆయన పాదాలను ఆశ్రయించి వారిని పదే పదే ప్రార్థించాలి. The Lord always listens to the sincere prayers of the devotee. So sincere prayers to the Ishta to be always with us, guide us and protect us, hold our hand and carry us forward to reach the goal. So with this prayer, visualize the presence of the Ishta in the region of the heart. So the Ishta is the source of all joy and Ananda. It is the personification of joy and personification of Ananda. So when we meditate on the Lord, we derive all the joy and Ananda. So we are in the bliss. It's Ananda Swarupa, Sat Swarupa and Chit Swarupa, Ananda Swarupa. మన ఇష్టదైవం అంటేనే ఆయన ఆనంద స్వరూపం అన్నమాట. అంటే మనం ఆయన ధ్యానిస్తున్నప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆనందంతోనే మనం ఆయన ధ్యానించుకుంటూ ఇంకా ఇంకా ఆనందాన్ని చవి చూస్తూ ఆనందిస్తూ ఉండాలి. మహామంత్రాన్ని జపించుకుంటూ వారి దివ్యలీలా విగ్రహాన్ని మన కళ్ళ ముందు నిలిపి ధ్యానించుకుంటూ మనం ఎంతో ఆనందాన్ని ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్నాం. So we are deriving great joy in visualizing the divine form of the Lord and chanting the Mahamantra of the Ishta. దైవాన్ని మనం శ్రద్ధాభక్తులతో ప్రార్థన చేస్తాం.
ఆయన ఎప్పుడూ మనల్ని అనుగ్రహించాలని, సో మనతో పాటే ఉండాలని, మనకు దారి చూపాలని, మన చేయి పట్టుకొని మనకు తీసుకెళ్ళాలని ఆయన్ను మరీ మరీ ప్రార్థిస్తూ let us slowly open our eyes with the prayers to the star to be always with us, guide us and protect us, hold our hand and carry us forward to reach the goal. ఇప్పుడు మన రఘునాయకాంత స్వామి వారు చాలా చెప్పారు కష్టాల గురించి. సో చాలా విన్నారు మీరందరూ. కష్టాలంటే ఏంటి, కష్టాలు ఎందుకు వస్తాయి, శరణాగతి అంటే ఏంటి అన్నీ చెప్పారు. కానీ సులభంగా ఇంకో మార్గం కూడా రామకృష్ణ మనకి చెప్పారు. అదేం మార్గం అంటే ఆయన చెప్పారు, నీకు ఎందుకయ్యా ఈ తలనొప్పులంతా, నామాన్ని చెప్పు చాలు, నీ కష్టాలే రావు అని చెప్పారు. సులభంగా చెప్పేశారు మనం. సో why do you break with your head all these problems? Chant my name, sufficient. You will not have any misery in life. ఎందుకని అన్నారంటే, నేను chant the name of Sri Ramakrishna, so he will give us enormous strength and courage to face any problem in life. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ దాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు ఆ శక్తి మనకు ఆయన ప్రసాదిస్తాడు. సో ఎనీ నంబర్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మిజరీ will not stand, because we become so strong. So when we become strong, problems become weak. So when we become weak, problems become very strong. చిన్న సమస్య ఉంటుంది, ఇంత పెద్దగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే we are weak. కానీ when you chant the name of Sri Ramakrishna, సో రామకృష్ణ నామాన్ని మనం చెప్పినప్పుడు మనకు ఆయన అండగా నిలుస్తారు. మన కష్టాలు వచ్చినా కూడా సరే, నేను అండగా ఉన్నానయ్యా, నీకు ఎందుకోను, అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఆయన ఎప్పుడు మనకు అండగా ఉంటారు కష్టాల్లో. సులభమైన పద్ధతి ఏంటంటే ఎప్పుడు ఆయన స్మరణ చేస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. ముఖ్యమైనది అది. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. దివిసే మందే
Hare Rama, Krishna Rama, Hare Rama.